ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. నిస్వార్థమైన నీ ప్రజల కోసమే, నిస్వార్థమైన నీ ప్రజల కోసమే ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీ కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అంటా ఉన్నాం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. మనుషుల యొక్క ఏమున్నదంట? అపవిత్రత అన్నట్టు. ఈ అపవిత్రత మనలో నుంచి పోవడానికి దేవుడు ఏం చేస్తారంట? మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే మనం బాప్టిజం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన శుద్ధీకరిస్తాడు. అంటే మన అపవిత్రత పోవునట్లుగా ఆయన మనలో ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నూతన పరుస్తాడు. తీతు పత్రికలో మనం చూసినప్పుడు, తీతు పత్రికలో ప్రభు అంటాడు 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం, మనము పునర్జన్మ అంటే తిరిగి జన్మించుట, తిరిగి జన్మించుట. బాప్టిజం అంటే ఏంటిదంటే తిరిగి జన్మించడం, మారు మనస్సు పొందడం. అంటే మనం ఇంతకాలము చేసింది పాపమని, ఆ పాపము యొక్క ఫలితము నిత్య నరకము, నిత్య నాశనము అని గుర్తిరిగి, మరి ఆ పాపము నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ పాపములన్నిటినీ కడిగి శుద్ధీకరించుకోవడానికి మనం ఇప్పుడు ఏం చేయాలంట? బాప్టిజం తీసుకోవాలన్నమాట. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? నూతన పరుస్తా ఉన్నాడు. తర్వాత ఇంకేమిస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను. దేవుని ఆత్మ అంటే యేసయ్య నమ్ముకున్న తర్వాత మనకు ఎవరి సహాయం మనకు అవసరం అంట? పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనల్ని ఏం చేస్తుంది? నూతనమైన జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనము దేవుని కొరకైన పరిశుద్ధ జీవితం జీవించడం అసంభవం, అది సాధ్యము కానటువంటిది. మన స్వశక్తి చేత, అంటే లోకములో చాలా మంది అనుకుంటారు కదా, నీతిగా బ్రతకాలి, నీతిగా బతకాలి, మంచి కార్యాలు చేస్తూ బతకాలి అనేసి చెబుతూ ఉంటారు. కానీ మంచి చేయడం అనేది మనిషి వల్ల కావడం లేదు.
ఎందుకు కావడము లేదు అని అంటే మనిషిలో ఏమున్నదంట, పాపం అనేది, ఆ స్వభావం అనేది ఉంటా ఉంది. ఆ పాప స్వభావం తొలగిపోయేలా చేసేదే పరిశుద్ధాత్మ దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ బాప్టిజం అంటే ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం అంటది రోమా పత్రికలో 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ఎలాగైతే మనల్ని విమోచించుటకు, మనల్ని రక్షించుటకు ఆయన కలువారి శిలువలో ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి ఎలాగైతే 3వ దినాన తిరిగి లేచాడో అలాగా మనము కూడా బాప్టిజంలో ఏం చేస్తామంటే ఆయన మరణములో సహా అనుభవం. హల్లెలూయా. ఆయన మరణములో అనుభవము, ఆయన పునరుత్థానములో అనుభవాన్ని మనం పొందుకుంటాం అన్నమాట. యేసయ్య చనిపోయి ఆయన సమాధి చేయబడ్డట్టుగా మనము నీళ్ళల్లో ముంచబడి మనం మన పాపమంతా జీవితాన్ని వదిలిపెట్టేసి ఇక నూతన వ్యక్తిగా మనం తిరిగి లేపబడతాం. యేసుక్రీస్తు ఎలాగ పునరుత్థానుడై తిరిగి లేచాడో అలాగ మన నూతన శక్తితో మళ్ళా మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం తిరిగి లేపబడతా ఉన్నాం. ఈ లేపబడిన అనుభవంలో దాన్ని ఏమంటా ఉన్నాం, బాప్టిజం అంటే. పాపం విషయంలో కూడా పూర్తిగా చనిపోయిన వారమై తిరిగి నూతన వ్యక్తిగా మరలా మనం బ్రతకవలసిన వారమై. సో అలాంటి ఆ అనుభవంలోకి రావడానికి బాప్టిజం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలంట, మన పాపములను కడిగి వేసుకోవాలి. పాపాన్ని కడిగి వేసుకోవడానికి మనం చేయాల్సిందంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, మన పాపాలను ఏం చేయాలంట, మనం ఒప్పుకోవాలంట. ఒప్పుకొని వాటిని వదిలిపెట్టేయాలి. యేసయ్యా నేను పాపిని. ఈ లోకంలో స్త్రీలైనా పురుషులమైనా ఎవరమైనా మనుషులందరం కూడా పాపులమే. ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తా ఉంది. అయితే ఈ పాపం అంతా మనలో నుంచి వెళ్ళిపోవడానికి మనం చేయాల్సిందండి ఏంటిది అంటే యేసయ్య దగ్గర మనం ఒప్పుకోవాలి. దేవా నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నూతన పరిచని ప్రభుని మనం అడిగితే ప్రభు మనల్ని క్షమించి మన నూతన పరిచి మనకు మంచి పవిత్రమైన జీవితాన్ని ప్రభు ఇస్తాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మనం ఎలా బ్రతకాలి, యేసు కొరకు బ్రతకాలి. ఎలా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అపవిత్రతను అంటకుండా మనం జీవించాలి. పరిశుద్ధంగా జీవించడానికి నీ కృపని అంటూ, నీ సహాయం అంటూ ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మదేవుడు మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి ఆ కృప ప్రభు దయచేయనట్లుగా ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం అంటుంది, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని చెప్పిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. తండ్రి నీ బిడ్డలు నాయన ఇదిగో నీ నామములో బాప్టిజం పొందుకుంటుండగా తండ్రి ఇదిగో నా ప్రభువా వారిలో ఉన్న ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి అయ్యా పరిశుద్ధపరచండి. దేవా మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును అని చెప్పిన దేవుడు మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ నీటిని ఆశీర్వదించండి, పవిత్రపరచండి. అయ్యా నీ నామములో బాప్టిజం తీసుకుంటుండగా అయ్యా నూతన స్వభావం, నూతన హృదయాన్ని నీ బిడ్డల్లో మీరు కలగచేయండి ప్రభువా. నీకిష్టలుగా నీకు మహిమకరంగా వారు జీవించగలుగుటకు సహాయం చేసి బలపరిచి నడిపించి మాయం పొందమని యేసు నామములో అడుగు